డైలన్ కొంత మాంసం కొనడానికి వెళ్లాడు. అతను అమ్మకందారుని వైపు చూసి, నాకు ఇంత చిన్న ముక్క చాలు అని సంకేతం చేశాడు. అమ్మకందారుడు వెంటనే అర్థం చేసుకుని, త్వరగా చాలా పలుచని మాంసపు ముక్కను కట్ చేసి చూపించాడు. కానీ డైలన్ అది చూసి, ఇంకా పలుచగా కావాలని అన్నాడు. యజమాని తిరిగే మరింత పలుచగా కట్ చేశాడు. అయినా డైలన్కు అది కూడా మందంగా అనిపించింది. యజమానికి మార్గం లేక మళ్లీ కట్ చేశాడు. ఈసారి కాగితంలా పలుచగా కట్ చేశాడు. ఆశ్చర్యంగా డైలన్ ఇంకా సంతృప్తి చెందలేదు. యజమాని కొంచెం కోపం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ సహించాడు. అకస్మాత్తుగా అతనికి ఓ ధైర్యమైన ఆలోచన వచ్చింది. మాంసాన్ని కట్ చేస్తున్నట్టు నటించి ఏమీ లేకుండా ఒక మాంసం గాలిని డైలన్ ముందుంచాడు. ఈసారి డైలన్ సంతృప్తి చెందాడు. యజమాని ఆ గాలిని తూకం యంత్రంపై పెట్టి తూకం వేస్తున్నట్టు నటించాడు. నెమ్మదిగా దాన్ని తీసి జాగ్రత్తగా డైలన్ చేతిలో పెట్టాడు. చివరకు డైలన్ ఆ గాలిని తీసుకుని ఆనందంగా వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత మాంసం అమ్మేవాడు డైలన్ దుకాణానికి వెళ్లాడు. నిజానికి డైలన్ తుపాకులు అమ్మేవాడు. మాంసం అమ్మేవాడు తాను చిన్న తుపాకీ కావాలని సంకేతం చేశాడు. డైలన్ కౌంటర్లో నుంచి ఒక చిన్న పిస్టల్ తీసి చూపించాడు. అది చూసిన మాంసం అమ్మేవాడు ఇంకా చిన్నది కావాలని అన్నాడు. ఎంత చిన్నదైతే అంత మంచిదని. డైలన్ స్వల్పంగా నవ్వాడు. వెంటనే ఒక చిన్న పెట్టె తీసుకొచ్చాడు. మూత తీసి పిన్నులతో మధ్యలో ఉన్న ఏదో ఒక చిన్న వస్తువును పట్టుకుని మాంసం అమ్మేవాడి ముందు పెట్టాడు. మాంసం అమ్మేవాడు డైలన్ తనతో సరదా చేస్తున్నాడని నవ్వాడు. కానీ పిన్నులు తీసుకుని దగ్గరగా చూసినప్పుడు అక్కడ నిజంగా ఏదో ఉన్నట్టు కనిపించింది. కాబట్టి అతను చేతిని చాపి దాన్ని తాకాడు. అనుకోకుండా అతను ఆ తుపాకీని ట్రిగ్గర్ చేసి డైలన్ను కాల్చేశాడు. ఆకస్మికంగా మాంసం అమ్మేవాడు భయపడిపోయాడు. వెంటనే రుమాలు తీసుకుని అన్ని ఆధారాలను తుడవడం ప్రారంభించాడు. తన వేలిముద్రలను తుడిచేసి అక్కడి నుంచి తొందరగా వెళ్లిపోయాడు. Download ShareChat.